నిర్గమకాండము 16వ అధ్యాయము 35వ వచనమండి. ఇశ్రాయేలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మోషే ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నాని ఎలాగ కురిపించాడు? ప్రకచలితంలో ఒక సామాన్య మనిషి ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి మన్నాని ఎలా కురిపించాడు దేవుడు? ఒక సామాన్య మనిషి యొక్క స్వరాన్ని దేవుడు ఎలా విన్నాడు? ఒక సామాన్య మనిషి యొక్క మాటని దేవుడు ఎలా విన్నాడు? ప్రకచలితంలో ఎలా విన్నాడంటే వారిద్దరూ మోషే దేవుడు ఏకమయ్యారండి. ఏకమయ్యారు, ఇద్దరు కలిసిపోయారు, ఇద్దరు ఒకలాగా కలిసిపోయారు. కాబట్టి మోషే మాట దేవుడు విన్నాడు. దేవుడు మాట మోషే విన్నాడు. దేవుని యొక్క మాట మోషే ఎప్పుడైతే విన్నాడు, దేవుని యొక్క మాట మోషే ఎప్పుడైతే విన్నాడు, వారిద్దరి మధ్య ఉన్న సంబంధము, బాంధవ్యం అలాంటిదండి. అందుకే మోషే మాట దేవుడు ప్రార్థన విని మోషే మాటని అంగీకరించి మన్నాను కురిపించాడు. ప్రక చలితముడు ఈ మాటలు వింటున్న నీవు, దేవుడు నీవు ఏకమై ఉన్నావా? ఏకముగా కలిసి నడుస్తున్నావా?